నెలన్నర రోజుల్లో క్రికెట్ ప్రేమికులను విపరీతంగా అలరించిన భారత ఇంగ్లాండ్ 5 మ్యాచ్ల లాంగ్ టెస్ట్ సిరీస్ ముగిసింది. ఈ సచిన్ అండర్సన్ ట్రోఫీ సిరీస్ ఆసాంతం రెండు జట్లు నువ్వా నేనా అన్నట్టుగా తలపడ్డాయి. ఏ దశలోనూ ఎలాంటి పరిస్థితుల్లోనూ రెండు జట్లు కూడా మ్యాచ్లను ఈజీగా అసలు వదిలిపెట్టలేదు. దీంతో టెస్ట్ సిరీస్లోని మ్యాచ్లన్నీ హోరాహోరీగా ఉత్కంఠ భరితంగా సాగి మనకు ఫుల్ థ్రిల్ ఇచ్చాయి. దీంతో టెస్ట్ సిరీస్ మొదలైన మొదటి రోజు మొదటి క్షణం ఎలాంటి ఆసక్తి కలిగిందో చివరి రోజు చివరి క్షణం వరకు అదే ఆసక్తి కొనసాగింది. ఇంకా చెప్పాలంటే పెరిగింది. రెండు జట్లు అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాయి. అందుకే కావచ్చు చివరకు సచిన్ అండర్సన్ ట్రోఫీ ఏ జట్టుకు దక్కలేదు. సిరీస్ డ్రాగా నిలవడంతో రెండు జట్లు సంయుక్త విజేతలుగా నిలిచాయి. ఈ సిరీస్ మనం గెలిచి ఉండకపోవచ్చు, కానీ ఓడిపోలేదు. పైగా ఒక యంగ్ టీంతో వెళ్ళి ఇంగ్లాండ్ గడ్డపై టెస్ట్ సిరీస్ డ్రా చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. నిజానికి ఇంగ్లాండ్ బజ్బల్ క్రికెట్ ఆడడం మొదలుపెట్టినప్పటి నుంచి ఆ జట్టును స్వదేశంలో మరే జట్టు ఇంతగా ఇబ్బంది పెట్టలేదు. పైగా మన జట్టు అన్ని మ్యాచ్ల్లో టాస్లు ఓడిపోయినా కూడా చాలా బాగా ఆడి గెలిచింది. అదే ఒకవేళ 1-2 టాస్లు, ముఖ్యంగా మొదటి మూడో టెస్టులో టాస్ గెలిచి ఉంటే కథ వేరేగా ఉండేది. ఇండియా టెస్ట్ సిరీస్ కూడా గెలిచేదేమో. కాబట్టి ఏ విధంగా చూసినా ఈ సిరీస్లో మన యంగ్ టీం అద్భుతంగా ఆడింది. ముఖ్యంగా ఈ సిరీస్ ద్వారా టీమిండియాకు 5 అద్భుతమైన ఆణిముత్యాలు దొరికాయి. దీంతో భవిష్యత్తు గురించి ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉండే ఒక మంచి వాతావరణం కూడా ఏర్పడింది. అయితే మరి ఆ 5 ఆణిముత్యాలు ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు మన వీడియోకు జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. మొదటి ఆణిముత్యం వచ్చేసి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చాలా ఫ్రెషర్లో ఉన్నాడు. ఎందుకంటే గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్గా వచ్చినప్పటి నుంచి భారత జట్టు వైట్ బాల్ క్రికెట్లో మంచి ప్రదర్శన కనబరుస్తున్నప్పటికీ రెడ్ బాల్ క్రికెట్లో మాత్రం తేలిపోతుంది. గంభీర్ హెడ్ కోచ్ అయ్యాక టీమిండియా క్రికెట్ చరిత్రలోని తొలిసారిగా స్వదేశంలో టెస్ట్ సిరీస్లో టీమిండియా క్లీన్ స్వీప్ అయింది. న్యూజిలాండ్ తొలిసారి ఇండియాలో టెస్ట్ సిరీస్ గెలిచింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా వేదికగా జరిగిన బోర్డర్ గవస్కర్ ట్రోఫీలోనూ మన జట్టు ఓడిపోయింది. 1-3 తేడాతో సిరీస్ కోల్పోయింది. ఇంతలోనే సచిన్ అండర్సన్ ట్రోఫీ ప్రారంభానికి ముందు అనూహ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ, కింగ్ విరాట్ కోహ్లీ టెస్ట్ ఫార్మాట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. రవిచంద్రన్ అశ్విన్ అయితే సడన్గా ఆస్ట్రేలియా పర్యటన మధ్యలోనే రిటైర్మెంట్ ఇచ్చాడు. టీమిండియా దారుణ పరాభవాలకు తోడు స్టార్ ప్లేయర్ల రిటైర్మెంట్కు గంభీరే కారణమన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో అభిమానులు, మాజీలు గంభీర్నే వేలెత్తి చూపించారు. ముఖ్యంగా రోహిత్, కోహ్లీ అభిమానులు అయితే గంభీర్ను టార్గెట్ చేశారు. అంతెందుకు ఈ సిరీస్లో టీమిండియా 1-2తో వెనుకబడిన దశలో గంభీర్ను సోషల్ మీడియాలో ఓ రేంజ్లో టార్గెట్ చేశారు. చాలా మీడియా సంస్థల్లో సైతం ఈ సిరీస్ తర్వాత గంభీర్ను టెస్ట్ ఫార్మాట్కు కోచ్ బాధ్యతల నుంచి తప్పిస్తున్నారని నిరాధారమైన వార్తలు వచ్చాయి. గంభీర్ ప్లేయింగ్ 11ను అయితే ప్రతి ఒక్కరూ ప్రశ్నించేవారే. ప్రధాన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను ఎందుకు ఆడించలేదంటారు, ఎక్స్ట్రా పేసర్ను ఎందుకు ఆడించలేదంటారు. ఇలా రకరకాలుగా గంభీర్ను వేలెత్తి చూపించారు. నిజానికి ప్రతి నిర్ణయంపై హెడ్ కోచ్, కెప్టెన్, మిగతా స్టాఫ్ అంతా చాలా డెప్త్గా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. టీవీలో కూర్చొని మ్యాచ్ చూసే వాళ్ళకన్నా అక్కడ ప్రత్యక్షంగా ఉండి జట్టును నడిపిస్తున్న వారికే అక్కడి పరిస్థితులు సరిగ్గా అర్థమవుతాయి. కానీ సోషల్ మీడియా ఉంది కదా అని ఏది పడితే అది వాగేయడం, ఏది పడితే అది రాసేయడం అలవాటైపోయింది. కానీ ఎవరెన్ని విధాలుగా విమర్శించినా అవేవి పట్టించుకోకుండా తన ప్లాన్స్కు అనుగుణంగా పనిచేసి మంచి ఫలితం రాబట్టాడు గౌతమ్ గంభీర్. ముఖ్యంగా తాను అనుకున్న విధంగా ఒక అద్భుతమైన జట్టును తయారు చేసుకున్నాడు. ఇక ఈ విజయంతో గంభీర్ను విమర్శించిన నోళ్ళన్నీ కూడా మూతపడ్డాయి. రెండో ఆణిముత్యం వచ్చేసి కెప్టెన్ శుభ్మన్ గిల్. రోహిత్ శర్మ వారసుగా టీమిండియా కొత్త టెస్ట్ కెప్టెన్గా శుభ్మన్ గిల్ పేరును ప్రకటించినప్పుడు చాలా మంది రకరకాలుగా మాట్లాడారు. అప్పటికి టెస్టులో గిల్ సగటు 30+ మాత్రమే ఉంది. ఇక ఇంగ్లాండ్లో అయితే ఫెయిల్ అవ్వ రికార్డులు ఉన్నాయి. ఈ సిరీస్ ముందు వరకు ఇంగ్లాండ్లో ఒక్కసారి కూడా 30+ స్కోర్ చేయలేదు గిల్. 25 ఏళ్ల గిల్ టెస్టులో బ్యాటర్గా ఇంకా నిరూపించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అలాంటి గిల్ టీమిండియా టెస్ట్ కెప్టెన్ ఏంటని చాలా మంది ప్రశ్నించారు. పైగా ఇంగ్లాండ్లో బ్యాటర్గా ఫెయిల్ అవ్వ రికార్డులు ఉన్న గిల్ కెప్టెన్గా ఇంతవరకు కరెక్ట్ అని విమర్శించారు. కానీ కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి అన్నట్టుగా వాటన్నిటికీ ఈ ఒక్క సిరీస్తో సమాధానం ఇచ్చాడు గిల్. బ్యాటర్గా, కెప్టెన్గా అద్భుతంగా ఆడాడు. కెప్టెన్గా అరంగేట్ర టెస్ట్ ఇన్నింగ్స్లోనే సెంచరీ కొట్టి ఇంగ్లాండ్ గడ్డపై మంచి రికార్డులు లేవని విమర్శించిన వాళ్ళందరి నోళ్లు మోట మూయించాడు. తొలి టెస్ట్లోనే కెప్టెన్స్తోనూ అదరగొట్టాడు. చివరి రోజు ఇంగ్లాండ్ బజ్బల్ వ్యూహంతో విరుచుకుపడబట్టి మోటి టెస్టు చేజారింది. కానీ నిజానికి ఆ టెస్ట్ మ్యాచ్లో మోటి 4 రోజులు ఇండియానే పైచేయి సాధించింది. దీంతో ఇక ఇలా కాదని రెండో టెస్టు గెలిపించే బాధ్యతను పూర్తిగా తానే తీసుకున్నాడు శుభ్మన్ గిల్. మోటి ఇన్నింగ్స్లో భారీ డబుల్ సెంచరీ, సెకండ్ ఇన్నింగ్స్లో సెంచరీ చేసి ఒంటి చేతితో జట్టును గెలిపించాడు. కీలకమైన 4 టెస్టులను సెంచరీ చేశాడు. ఈ సిరీస్లో ప్రతి 50+ స్కోర్ను గిల్ సెంచరీగా మలచడం గమనార్హం. మొత్తంగా 75 సగటు 754 పరుగులు చేశాడు. ఏకంగా 4 సెంచరీలు బాదాడు. చాలా ప్రపంచ రికార్డులను కూడా బద్దలు కొట్టాడు. కెప్టెన్గా అరంగేట్ర సిరీస్లోనే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. కెప్టెన్గాను తనదైన వ్యూహాలతో జట్టును ముందుండి నడిపించాడు. అందుకే ఈ సిరీస్లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కూడా గెలుచుకున్నాడు. దీంతో విమర్శించిన వాళ్ళంతా నోళ్లకు తాళాలు వేసుకోవాల్సి వచ్చింది.
కెప్టెన్గా గిల్ సక్సెస్ కావడంతో మేనేజ్మెంట్కు కూడా టెన్షన్ లేకుండా పోయింది. ఈ దెబ్బతో త్వరలోనే వన్డే కెప్టెన్స్ కూడా గిల్ చింతకు చేరడం ఖాయమనే చెప్పుకోవాలి. ఆ తర్వాత టీ20 కెప్టెన్స్ కూడా రావచ్చు. మొత్తంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తర్వాత బ్యాటర్గా కెప్టెన్గా వారి స్థానాన్ని భర్తీ చేయడానికి కరెక్ట్గా సరిపోయాడు గిల్. ముఖ్యంగా రోహిత్ కోహ్లీ స్థాయి స్టార్డమ్ను త్వరలోనే అందుకోబోయే ప్లేయర్ గిల్. ఇప్పటి వరకు రోహిత్ కోహ్లీ కోసం ఎలాగైతే అభిమానులు మ్యాచ్లు చూశారో అలాగే గిల్ కోసం మ్యాచ్లు చూసే రోజులు కూడా త్వరలోనే రాబోతున్నాయి. మూడో ఆణిముత్యం వచ్చేసి ఓపెనింగ్. రోహిత్ శర్మ లేకపోవడంతో ఇంగ్లాండ్ గడ్డపై కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ ఎలా ఆడతారోనన్న అనుమానాలు మొదట్లో ఉన్నాయి. ఏ మ్యాచ్లోనైనా సరే మంచి స్కోర్ సాధించాలంటే ఓపెనర్లు కలిసికట్టుగా రాణించడం ముఖ్యం. కొత్త బంతిని ఓపెనర్లు సమర్థవంతంగా ఆడితే భారీ స్కోర్ సాధించడానికి మంచి పునాది పడుతుంది. ఇంగ్లాండ్ పర్యటనలో సరిగ్గా ఇదే చేసి చూపించారు రాహుల్, జైస్వాల్. ఇద్దరు కలిసి మంచి ఆరంభాలను ఇచ్చారు. ఒకరు కాకపోయినా మరొకరు భారీ ఇన్నింగ్స్ ఆడారు. దీంతో టీమిండియాకు ఆరంభంలో మంచి పునాది పడింది. ఈ సిరీస్లో 53 సగటుతో రాహుల్ 532 పరుగులు చేస్తే జైస్వాల్ 41 సగటుతో 411 పరుగులు చేశాడు. ఇద్దరు కూడా రెండేసి సెంచరీలు, రెండేసి హాఫ్ సెంచరీల చొప్పున చేశారు. వీరి లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ సూపర్ గా సెట్ అయింది. దీంతో రెడ్ బాల్ క్రికెట్ లో కొన్నేళ్ల వరకు ఎలాంటి టెన్షన్ లేకుండా ఈ ఓపెనింగ్ జోడీ కొనసాగడం ఖాయమని చెప్పుకోవాలి. నాలుగో ఆణిముత్యం వచ్చేసి సూపర్ బౌలింగ్. ఈ సిరీస్ లో మన ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా 3 టెస్టులే ఆడతాడని మన అందరికీ తెలిసిందే. చివరకు అన్నట్టుగానే 3 టెస్టులు ఆడాడు. దీంతో అయ్యో బుమ్రా లేకపోతే ఇలా అయితే ఇక మనం గెలిచినట్టేనని అంతా అనుకున్నారు. ఎందుకంటే కొన్నేళ్లుగా బుమ్రా ప్రదర్శన అలా ఉంది. మరి ఒంటి చేతితో మ్యాచ్లను గెలిపించాడు. దానికి తగ్గట్టుగానే తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో బుమ్రా తప్ప ఇతర బౌలర్లు పెద్దగా రాణించలేదు. రెండో ఇన్నింగ్స్ లో బుమ్రా విఫలమవడంతో ఇండియా ఓడిపోయింది. ఇక రెండో టెస్టులో బుమ్రా లేకపోవడంతో ఇక ఇది కూడా పోయినట్టేనని అంతా అనుకున్నారు. కానీ సిరాజ్ మియా, ఆకాష్ దీప్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఈ టెస్టులో బుమ్రా స్థానంలో వచ్చిన ఆకాష్ దీప్ ఏకంగా 10 వికెట్లు తీశాడు. సిరాజ్ 7 వికెట్లు తీశాడు. వీరిద్దరు టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత బుమ్రా జట్టులోకి రావడం, మూడో టెస్టు ఓడిపోవడం, నాలుగో టెస్టు డ్రా కావడం జరిగింది. దీంతో పరిస్థితి ఎలా మారిపోయిందంటే బుమ్రా జట్టులో లేకపోతేనే మనం గెలుస్తామని అభిమానులు సెంటిమెంట్గా ఫీల్ అయిపోయారు. దానికి తగ్గట్టుగానే బుమ్రా 5వ టెస్టు ఆడలేదు. కానీ టీమిండియా గెలిచింది. 5వ టెస్టు గెలవడంలో సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ కీలక పాత్ర పోషించారు. 2 ఇన్నింగ్స్ లో కలిపి సిరాజ్ 9 వికెట్లు తీస్తే ప్రసిద్ధ్ 8 వికెట్లు తీశాడు. దీంతో మన వాళ్ళు బుమ్రా లేకపోయినా టెస్టులు గెలవగలరని నిరూపించారు. ముఖ్యంగా మహమ్మద్ సిరాజ్ అయితే బుమ్రా లేనప్పుడే ఎక్కువ వికెట్లు తీశాడు. ఈ సిరీస్ లో అత్యధికంగా 23 వికెట్లు తీసింది సిరాజే కావడం గమనార్హం. కాబట్టి బుమ్రా లేకపోతే మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బుమ్రా లేకపోతే సిరాజ్ ఉన్నాడు. ఇంతకాలం మనం బుమ్రా మాయలో పడే సిరాజ్ను గుర్తించలేదు. కానీ అతను కూడా చాలా బాగా బౌలింగ్ చేస్తున్నాడు. ముఖ్యంగా అతని ఫిట్నెస్ లెవెల్ గురించి ఎంత పొగిడినా తక్కువే అవుతుంది. భారత్, ఇంగ్లాండ్ జట్లలోని మిగతా బౌలర్లంతా వరుసగా టెస్టులు ఆడలేక గాయాలతో ఇబ్బంది పడుతుంటే సిరాజ్ మాత్రం ఒక మెషిన్లా ఏమాత్రం అలసిపోకుండా అన్ని టెస్టులు ఆడేశాడు. మనోడితో వర్క్లోడ్ మేనేజ్మెంట్ అనే సమస్య రాలేదు. సిరీస్ మొత్తంలో ఏకంగా 185.3 ఓవర్లు బౌలింగ్ చేసి అందరూ ఆశ్చర్యపోయేలా చేశాడు. నిజానికి ఈ ఒక్క సిరీస్లోనే కాదు, చాలా కాలంగా సిరీస్లో గాయాలు లేకుండా మంచి ఫిట్నెస్తో ప్రతి మ్యాచ్ ఆడుతున్నాడు. ఎంత బౌలింగ్ చేసినా అలసిపోకుండా ప్రతిసారి 100% ఎఫెక్ట్ ఇస్తుంటాడు. కాబట్టి భవిష్యత్తులో బుమ్రా లేకపోయినా మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సిరాజ్ ఉన్నాడు. అతనికి అండగా ఇతర పేసర్లు ఆకాష్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నారు. ఇక చివరిగా 5వ ఆణిముత్యం వచ్చేసి వాషింగ్టన్ సుందర్. మనం 5వ టెస్టులో సిరాజ్ మీద సూపర్ బౌలింగ్ మాయాజలంలో పడి అసలు విషయం మర్చిపోయాం. కానీ ఈ మ్యాచ్లో టీమిండియా గెలిచిన 6 పరుగుల డిఫరెన్స్ను బ్యాటింగ్ టైంలో తీసుకొచ్చిందే వాషింగ్టన్ సుందర్. టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ సమయంలో 357 పరుగులకు 9 వికెట్లు కోల్పోయిన దశలో ఆ తర్వాత టీ20 స్టైల్లో వాషింగ్టన్ సుందర్ వేగంగా బ్యాటింగ్ చేశాడు. 6లు 4లతో రెచ్చిపోయాడు. చివరి వికెట్కు 19 బంతుల్లోనే 39 పరుగులు జోడించాడు. తాను కూడా 39 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఇదే 5వ రోజు టీమిండియా పోరాడి గెలవడానికి కారణమైంది. ఈ ఒక్కసారి కాకుండా ఈ సిరీస్లో ప్రతిసారి వాషింగ్టన్ సుందర్ ఇదే చేశాడు. 8వ స్థానంలో బ్యాటింగ్ వచ్చినప్పటికీ విలువైన పరుగులు చేశాడు. 4వ టెస్టులో అయితే 6వ స్థానంలో బ్యాటింగ్ వచ్చి సెంచరీతో చెలరేగాడు. టీమిండియా టెస్టును డ్రా చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. బౌలింగ్లోనూ సత్తా చాటాడు. పేస్ పిచ్ పై తన స్పిన్తో కీలక సమయంలో వికెట్ తీశాడు. బ్యాటర్గా 284 పరుగులు చేయడంతో పాటు బౌలర్గా 7 వికెట్ తీశాడు. పర్ఫెక్ట్ ఆల్రౌండర్ అనిపించుకున్నాడు. రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ తర్వాత ఆ స్థానాన్ని పర్ఫెక్ట్గా భర్తీ చేసే ప్లేయర్ అయ్యాడు. ఈ సిరీస్లో సుందర్ స్థానంలో ప్రధాన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను ఆడించాలని కొందరు సూచించారు. కానీ కోచ్ గంభీర్ మాత్రం సుందర్ ఉంటే స్పిన్ బౌలింగ్తో పాటు బ్యాట్తోనూ పరుగులు వస్తాయని 4 టెస్టుల్లో అతన్ని ఆడించాడు. కోచ్ నమ్మకాన్ని అద్భుతంగా నిలబెట్టుకున్న వాషింగ్టన్ సుందర్ తన స్థానాన్ని ఎవరూ ప్రశ్నించే అవకాశం ఇవ్వలేదు. టీమిండియా సిరీస్ డ్రా చేసుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తంగా ఈ సిరీస్ లో టీమిండియాకు ఈ అద్భుతమైన ఆణిముత్యాలు దొరికాయి. ఈ అంశంపై మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్ బాక్స్ లో చెప్పండి. అలాగే మన వీడియోకు లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.